3 రోలింగ్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జెడ్పీహెచ్ఎస్ కౌకూర్ స్కూల్ దగ్గరికి రావడం జరిగింది. ఒక్కసారి అక్కడ ఉన్న స్కూల్ని, అక్కడ పరిసరాలని మనము అబ్జర్వ్ చేద్దాము. ఎందుకంటే గుడితో పాటు బడి కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఆ బడిలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను బట్టే మన ఆ స్కూల్ యొక్క గొప్పతనాన్ని అంచనా వేయచ్చు. ఒక్కసారి మీరు పాఠశాల యొక్క పరిసరాలని గమనించండి. దీని తర్వాత చెప్తాను దీని గురించి. అలాగే ఇది మనకు కాంపౌండ్ వాల్ అనేది లేదు, అయినా సరే కాంపౌండ్ వాల్ లాగా ఒక ఫెన్సింగ్ను వేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది డిఫెన్స్ వాళ్ళ పరిధిలో ఉంది, వాళ్ళ పర్మిషన్ కావాల్సి వస్తుంది కాబట్టి వేసుకోలేకపోయినాము. అయినా ఒక ప్రహారీ గోడలాగా చెట్లను నాటడం జరిగింది. చిన్నగా గోడను కూడా పెట్టుకోవడం, అంటే గేటును కూడా పెట్టుకోవడం జరిగింది. చూడండి గేటు. ఇప్పుడు మనము జెడ్పీహెచ్ఎస్ కౌకూర్ పాఠశాల ఆవరణలోకి వెళ్తున్నాము. ఇది అక్కడ గ్రౌండ్, పిల్లలు ఆడుకోవడానికి, అసెంబ్లీ చేయడానికి మనకి ఇదంతా గ్రౌండ్ ఉంది. దీని నుంచి నేరుగా మనము అసెంబ్లీ జరపడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ వేదిక, ఒక డయాస్ని ఏర్పాటు చేసుకోవడము, ఆ డయాస్ పైన షెడ్ని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఇంకా కింద ఉన్నది ప్రైమరీ స్కూల్, ప్రాథమిక పాఠశాల. ఇక్కడ మనం పైనకి ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. దానికి పోయే ముందు మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్, పిల్లలు తాగడానికి డ్రింకింగ్ వాటర్ అనేది కల్పించడం జరిగింది. ఆఫీస్ రూమ్కి వెళ్తున్నాం మనము పైనకి. మన ప్రిన్సిపల్ గారి రూము మరియు ఆఫీస్ రూము. సార్ చూడండి, ఇక్కడ సీసీ కెమెరాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి ఇయర్ 10th క్లాస్ బ్యాచ్ ఫొటోస్ ఇవి. ఇటు పక్క ఒక పక్క ఫ్రీడమ్ ఫైటర్స్వి, ఒక పక్క ప్రతి 10th క్లాస్ బ్యాచ్ ఫొటోస్. అలాగే ఇటు పక్క మనకి స్టాఫ్ రూమ్ అనేది ఉంది. ఇది డైనింగ్ టేబుల్, అందరు కూర్చొని కలిసిమెలిసి తినడానికి. మనం 10th క్లాస్ రూమ్కి వెళ్తున్నాము. మనకి ఇక్కడ ఐడిఫైడ్ ఛానల్ ద్వారా మనకి టీచింగ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు 10th క్లాస్ పిల్లలు వీళ్ళందరూ, ఇది 10th క్లాస్ రూమ్. మనకి కబోర్డ్స్, తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మనం చెప్పడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కటి టీచింగ్. ఈ పక్కన మనకు ఇలా గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క డయాగ్రాము. ఇది మనకి 7th క్లాస్ రూము. సెవెంత్ క్లాస్ పిల్లలు, చిన్నారి పిల్లలు. ప్రతి దాంట్లో డిజిటల్ ప్లాట్ఫామ్ మీదనే మనం చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇది ఆల్వో ప్లాంట్. ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ అవుతుంది.
అంటే ఒక గవర్నమెంట్ స్కూల్లో ఎన్ని వసతులు కల్పించాలో అవన్నీ ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. హ్యాపీ బర్త్డే. చూడండి క్లీన్ అండ్ గ్రీన్గా కనిపిస్తుంది మన ఆవరణ అంతా. ఇది వచ్చేసి మనకి 6th క్లాస్ రూమ్. రాయడం రాకపోతే if you don't know how to write, then how we are going to put మనం ఏం వేసుకుంటాం 1 10 ఇవన్నీ సైన్స్కి సంబంధించి సోషల్ సంబంధించిన డయాగ్రామ్స్. తర్వాత మనము ఎన్సీసీ ఉంది ఇక్కడ స్కూల్లో, జెడ్పీహెచ్ఎస్ కౌకూర్లో, అలాగే ఓపెన్ స్కూల్ కూడా ఉండడం జరిగింది. మనం ఇప్పుడు ఎన్సీసీ రూమ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఎన్సీసీకి సంబంధించిందంతా ఇది. స్పోర్ట్స్ రూమ్ కూడా. ఇవి స్పోర్ట్స్ ఐటమ్స్, ఎన్సీసీకి సంబంధించిన ఐటమ్స్. ఆ తర్వాత మనం ఇప్పుడు ఇది మనకు డిజిటల్ రూమ్. పిల్లలకి ఇక్కడ కంప్యూటర్ అనేది నేర్పించడం జరుగుతుంది. కంప్యూటర్ సిస్టమ్ మీద వాళ్ళకి ఎగ్జామ్ అనేది జరుగుతుంది ఇప్పుడు. టీచర్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా డిజిటల్ ల్యాబ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనకు ప్రొజెక్టర్ కానీ, కంప్యూటర్ టేబుల్స్ కానీ, కంప్యూటర్స్ కానీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనము ఇది 9th క్లాస్ రూమ్. ఇది 9th క్లాస్ రూమ్. ఇంగ్లీష్ క్లాస్ జరుగుతుంది ఇప్పుడు. టీచర్ క్లాస్ చెప్పడం జరుగుతుంది. పైన ఏవైతే ల్యాబ్లు ఉన్నాయో, సైన్స్ ల్యాబ్ కానీ, లైబ్రరీ కానీ వెళ్తున్నామో 2nd ఫ్లోర్. మనం పైన ఎటువంటి జరగకుండా మంచిగా గ్రిల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక ప్రైవేట్ స్కూల్ లాగానే. కంప్యూటర్ ఇంకొక ల్యాబ్. ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించిన డయాగ్రామ్స్ ఉండడం జరిగింది. మనం ఇప్పుడు లైబ్రరీకి వెళ్తున్నాము. పార్లమెంట్ స్కూల్లో వెళ్ళామా. ఇది
మనకు లైబ్రరీ. ఒక్కసారి లైబ్రరీ చూడండి ఎంత చక్కగా ఉందో. అంటే చదువుకో ఆ యొక్క ఏదైతే ఉందో రీడింగ్ రూమ్ అంటే రీడింగ్ రూమ్ లాగానే అట్మాస్ఫియర్ని కల్పించడం అనేది జరిగింది. చక్కగా బుక్స్, షెల్ఫ్స్, ర్యాక్స్, తర్వాత మనకి ఇక్కడ సోలార్ ప్యానెల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే సోలార్ ప్యానెల్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకి కరెంటుతో పని లేకుండా. ఇక్కడ ఒకటి చిన్నది ఉంది, పైన పెద్దవి కూడా ఉన్నాయి. ఒక్కసారి వ్యూ చూడండి. కౌకూర్ స్కూల్ వ్యూ పైనుంచి చక్కగా గ్రీనరీగా ఎంత బాగా అనిపిస్తుందో. తర్వాత మనం ఇది సైన్స్ ల్యాబ్. సైన్స్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఇక్కడ ఉండడం జరిగింది. చూడండి ఎంత బాగుందో. సైన్స్ రూమ్ అంటే ఇంత నీట్గా చక్కగా అన్నీ ప్రతి ఒక్కటి. భావి సైంటిస్టులను తయారు చేసే ఒక ప్లాట్ఫామ్ ఇది. చదువుతో పాటు ఇవన్నీ చూస్తూ నేర్పిస్తే మనకి పిల్లలకి చాలా ఈజీగా అర్థమవుతుంది. మనం ఇప్పుడు కిందికి వెళ్తున్నాము. ఇంకా కింద క్లాసులు ఉన్నాయి కదా, వాటిని కూడా చూద్దాం. తర్వాత మనం వాష్ ఏరియాని చూద్దాము. చక్కగా పూలు చూడండి ఎంత బాగా, అంటే గ్రీన్లో ఫ్లవర్స్ కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. స్కూల్కి అందం. వాష్ ఏరియా. ప్లేట్లు కడుక్కోవడానికి, చేతులు కడుక్కోవడానికి. తర్వాత గర్ల్స్ టాయిలెట్స్ మనకి. ఇవన్నీ గర్ల్స్ టాయిలెట్లు మనకి. ఇక్కడ చిన్నగా బడి తోటలాగా చిన్న తోట పెట్టుకున్నాం మేము. చిక్కుడు, ఆకుకూరలు, మునగ చెట్టు, అట్లా ఎక్కడ జాగా అనేది వేస్ట్ చేయకుండా తోటలా కూడా పెట్టుకోవడం జరిగింది.
అప్పట్లో మన మంత్రివర్యులు దీన్ని ఆకుల రాజేందర్ గారు చేయడం జరిగింది ఇనాగ్రేషన్. ఇప్పుడు మనము పిల్లలు ఇక్కడ చక్కగా జీకే క్వశ్చన్ అలా రాయడం జరిగింది ప్రోవర్బ్ గిట. ఇప్పుడు మనం 8th క్లాస్ రూమ్కి రావడం జరిగింది. ఇది 8th క్లాస్ పిల్లలు. తెలుగు క్లాస్ జరుగుతుంది. కబోర్డ్స్ చక్కగా నీట్గా రూమ్ సర్దుకోవడం కానీ. తర్వాత ఆ వజ్రాయుధాన్ని ఏం చేస్తారు? దేవతలు అందరికీ రాజైన దేవేంద్రుడు ఉంటాడు కదా, ఆ దేవేంద్రుడికి బహుమానంగా. ఇప్పుడు మనం ఇంకా 8th క్లాస్ ఇంకొక సెక్షన్కి వెళ్తున్నాం. ఇది మనకు 8th క్లాస్ ఈ సెక్షన్. సైన్స్ క్లాస్ జరుగుతుంది. పిల్లలు 8th పిల్లలు. సో ఈ క్లాస్ కూడా అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫుల్ ప్లెడ్జ్గా ఉంది మనకి, ఎక్కడ ఏం లేకుండా. ఇప్పుడు మనం కిచెన్కి వెళ్తున్నాము. ఇది కిచెన్. అంటే పిల్లలు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా మనకి ఇక్కడే లంచ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు లంచ్ బెల్ అయిపోయింది, వాళ్ళు సర్దుకుంటున్నారు. ఇవన్నీ తీసేసి ఇక్కడ మనకి బాయ్స్ వాష్రూమ్స్ ఉన్నాయి. బాయ్స్ వాష్రూము, ఇది వాష్ ఏరియా. తర్వాత ఇక్కడ ఎంత నీట్గా ఉన్నాయో చూడండి. ఇక్కడ కూడా 1, 2గా